ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే అర్జునుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఓ ప్రభో, ఓ దేవాదిదేవ, ఓ కృష్ణమూర్తి, మీ యొక్క కరుణాభాగ్యము వలన, మీ యొక్క అనుగ్రహము వలన నా ఆ జ్ఞానము పూర్తి స్థాయిలో నశించిపోయినది. జ్ఞానము అనేది ఉత్పన్నమైనది, ఆత్మస్మృతి కలిగినది, సంశయాలన్నీ తొలగిపోయినవి. ఇంకా నేను మీరు ఏది చెప్తే అది చేస్తాను, మీ ఆజ్ఞను నెరవేరుస్తాను అని చెప్తూ ఉంటే చెప్పారు. అంటే శ్రీకృష్ణమూర్తి ఏమని అడిగారు, ఓ అర్జున, నీ అజ్ఞానం నశించిందా అని ప్రశ్నించగా అందుకు చక్కని సమాధానం చెప్పి వేశాడు. నా మోహమంతా అజ్ఞానమంతా అంతరించిపోయినది అని అతడు స్పష్టంగా విస్పష్టంగా చెప్పివేశాడు. అర్జునుడు దేహభ్రాంతితో కూడుకున్నవాడై కర్తవ్యమని కానీ అకర్తవ్యము అని కానీ విస్మరించి ఉన్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణమూర్తి తన యొక్క బాధ్యత లేకపోవడం, కర్తవ్య అకర్తవ్యాలు మరిచిపోయి ఉన్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణమూర్తి అతనికి యథార్థమైనటువంటి సత్యత్వాన్ని గురించి ఉపదేశం చేశారు. ఎలాగంటే, అనారోగ్యంతో ఉన్నవానికి మంచి మందు ఇచ్చినట్లుగానే ఇక్కడ వైద్యుడు గొప్పవాడే, ఔషధం కూడా గొప్పదే. ఇక రోగం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఏమీ లోపము ఉండదు. ఎలాగంటే, గీతా అమృతం అనేటువంటిది త్రాగినటువంటి గీతామృతాన్ని గ్రోలిన అర్జునునికి మోహము అనేది అంతరించిపోయినది, అజ్ఞానము అనేటువంటి కైపు తొలగిపోయింది. ఈ విషయమును మరి అర్జునుడు తానే ఒప్పుకున్నాడు. ఏమని? ఔషధానికి సరి అయినటువంటి ఫలితం కలిగింది. బోధించినటువంటి వాని యందు, అంటే బోధింపబడినటువంటి వాని యందు ఆ ఔషధం యొక్క తక్షణ ఫలితం అనేటువంటిది సాధింపగలగడం అనేటువంటిది బోధ చేసేటువంటి వాని యొక్క, కానీ ఏ బోధ అయితే చేయబడుతుందో దాని యొక్క మహిమ ప్రభావాన్ని కూడా చాటుతూ ఉన్నది కదా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి శక్తిశాలియో, ఆ యొక్క భగవానుని ద్వారా నేరుగా ఉపదేశింపబడినటువంటి గీతాజ్ఞానము ఎంత శక్తివంతమైనదో, పటుతరమైనదో దీని చేత మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఆధ్యాత్మ జ్ఞానము అంటే ఏమిటి? అనుభవ విద్య. అది కేవలం అది నోటి మాటలతో పూర్తి అయ్యేటువంటిది, మన యొక్క తెలివికి అందేటువంటిది కాదు కదా. ప్రతి ఒక్కరూ కూడా దానిని ఆచరణలో పెట్టాలి, అనుభవంలో మాత్రమే చూసుకోవాలి. శాస్త్రాదులు తెలిపినది కానీ, మహాత్ములకు ఋషులు బోధించినది కానీ ఇదంతా కూడా కల్పించబడినటువంటిది కాదు అని అప్పుడు మనకి ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడు తేలిపోతుంది. అలాగే అర్జునుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చెప్పినటువంటి బోధను, సిద్ధాంతాన్ని కూడా తన యొక్క దేహమునందు పరీక్షించుకొని చూశాడు కదా. సిద్ధాంతం సరి అయినదే అని వెంటనే రుజువు చేశాడు కదా. ఈ సత్యాన్నే కదా అర్జునుడు లోకానికి వెల్లడి చేశాడు. కాబట్టి ఓ జనులారా, మందు తిని చూచినంతనే తక్షణమైనటువంటి ఫలితం కలిగింది. కాబట్టి అంటున్నాడు ఏమని, ఓ సంసార వ్యాధి పీడితులారా, మీరందరూ కూడా ఎటువంటి ఆటంకము లేకుండా, ఎటువంటి సంకోచము లేకుండా, నిరాటంకంగా నిస్సంకోచంగా ఈ గీతామృతాన్ని, గీతాజ్ఞానాన్ని సేవించండి. నాకులాగానే మీకు కూడా తప్పకుండా ఈ యొక్క జన్మ జరా మరణాలు అనబడేటువంటి భవరోగం ఏదైతే ఉంటుందో అది శమించిపోతుంది అని అతడు లోకానికి చాటుతున్నాడు. ఇంకా కూడా ఆకలి తీరినందుకు గురితేంటి అంటే త్రేన్పు రావడమే కదా.
అలాగే గీత అనబడేటువంటి అమృతాన్ని తనివి తీరా సేవించగా అర్జునునికి కడుపు నిండడం చేత త్రేన్పు వచ్చింది. ఆ త్రేన్పే ఇప్పుడు చెప్పబడినటువంటిది. ఏమంటున్నాడు? నా ఆకలి తీరింది, నా దాహం శమించింది, నేను సంతృప్తుడనయ్యాను అని అర్జునుడు పలికాడు. కాబట్టి ఇంకా జనులకు గీత యొక్క మహిమపై భగవద్గీత ప్రభావముపై నమ్మకము బాగా కుదరగలుగుతుంది కదా. ఎలాగంటే దానిని సేవించినటువంటి అర్జునులకు ప్రత్యక్షంగా మంచి గొప్పదైనటువంటి సత్ఫలితం కలిగింది. కాబట్టి అలా ఆచరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ గీతామృతం యొక్క మహిమ అనేటువంటిది తప్పకుండా తప్పనిసరిగా తప్పని మంచి ఫలితాన్ని ఇస్తుంది, తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మరిచిపోయినటువంటి దానిని జ్ఞాపకం తెచ్చుకోవడమే కదా స్మృతి, గుర్తులో ఉండడం, దానినే కదా స్మరణ అని చెప్తారు. అయితే అర్జునుడు తన వాస్తవ స్వరూపమైనటువంటి ఆత్మను మరిచి దేహభ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు భగవానుని యొక్క బోధల చేత అతనికి తిరిగి తన యొక్క ఆత్మస్వరూప జ్ఞానము అనేటువంటిది కలిగింది. తాను దేహము కాదనే, దేహానికి అతీతమైన సచిదానంద ఆత్మ అనే భావము తిరిగి జ్ఞప్తికి వచ్చింది. స్మృతి అని చెప్పారు. అందుకే ఈ ఆత్మస్వరూపం ప్రతి ఒక్కరి చేత కూడా అది క్రొత్తగా పొందబడేటువంటిది కాదు. ఎందుకు అంటే ఆది అంతము లేనటువంటి ఆది లేని కాలము నుండి కూడా అతనికి అది స్వతసిద్ధంగానే సహజంగానే ఉండి ఉన్నదని, అతడు మరిచిపోయాను అని తిరిగి ఎవరైతే జ్ఞాపకము చేసినటువంటి ఆప్తుని యొక్క మాట చేత నాకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవలసి వచ్చి ఉన్నది అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది అని చెబుతూ, అంటే శంకరాచార్యులు వారు కూడా ఏం చెప్పారు అంటే ఆత్మ ఎల్లప్పుడూ కూడా పొందబడే ఉన్నది. పొందబడి ఉండి కూడా వాడు ఆత్మతత్వమే అయ్యుండి కూడా దేహభ్రాంతితోటి తాను దేహము అనుకుంటాడు. మరి అవిద్య చేత ఏమనుకుంటాడు అంటే ఈ దేహము నేను, అజ్ఞానము చేత ఈ దేహం నేను అనేటువంటి విషయాన్నే అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే అజ్ఞానము అనబడే అవిద్య నశించిపోతుందో అప్పుడు మళ్ళీ తిరిగి తన యొక్క ఆత్మతత్వాన్ని గుర్తుంచుకుంటాడు. ఎలాగంటే స్వకంఠాభరణములాగానే ఒక స్త్రీ ఏం చేస్తుంది, ఏదో ప్రక్క ఊరికి ఒక చిన్న ఫంక్షన్ ఉంది అని వెళ్ళాలి అనుకొని చక్కగా తన భర్త కొని తీసుకొని వచ్చినటువంటి చక్కని నెక్లెస్ కంఠానికి పెట్టుకుంటుంది. తర్వాత ఇవి సామాన్లు అవన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ కూడా సామాను సర్దుకునేటప్పుడు, బట్టలు సర్దుకునేటప్పుడు ఆ కంఠాభరణం తన మెడలో అలంకరించుకున్నటువంటి విషయం మరిచిపోయింది. దానికోసం వెతుకుతుంది. నేను ఇక్కడే పెట్టాను కదా అని మళ్ళీ కూడా నేను ఇక్కడ పెట్టానా, అక్కడ పెట్టానా, ఇంకెవరికన్నా ఇచ్చానా అనేటువంటి విషయం చేత వెతకి 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 అలిసిపోయినప్పుడు అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మరి నీ మెడలో ఉన్నటువంటి ఆ యొక్క కంఠాభరణం ఏమిటి అని అడిగితే అప్పుడు అద్దంలో చూసుకొని ఇదే నేను నా మెడలోనే ఉన్నది అనేటువంటి విషయం నేను మరిచిపోయాను అని. అలాగే ఎలాగంటే పిత్రార్జితమైనటువంటి కొడుకు మరి తన యొక్క ఆస్తిని ఇబ్బంది చేసుకుంటాడు అని అంతకుముందు భూమిలో ఒక బిందెల నిండుగా కూడా బంగారంగా మార్చి భూమిలో పాతి పెట్టబడగా తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు అక్కడ ఉన్నటువంటి విషయం తెలుసుకోలేక వాడు భిక్ష చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నట్లుగానే ఆ తండ్రి గారి స్నేహితుని ద్వారా తెలుసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నిధిని త్రవ్వుకొని మళ్ళీ వాడు కూడా సౌభాగ్యవంతుడుగా మారినట్లుగానే ఈ విధంగా తాను ఆత్మతత్వమే అయ్యుండి కూడా ఈ విధంగా మరిచిపోవడం, తాను ఆత్మ అనేటువంటిది అజ్ఞానము ద్వారా వాడు ఆత్మతత్వాన్ని మరిచిపోతాడు. తాను పరమాత్మ అనేటువంటి విషయాన్ని మరుపు చెందుతాడు. అలా మరుపు చెంది ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహాన్ని నేను అనేటువంటి భావన చేస్తూ ఉంటాడు. ఈ యొక్క అసత్య వస్తువులనే సత్యమని భావిస్తాడు. ఎప్పుడైతే ఆ అవిద్య అనేటువంటిది, అజ్ఞానము అనేటువంటిది ఆత్మతత్వ విచారణ ద్వారా ఎప్పుడైతే తొలగిపోయిందో తన కంఠమునందే నగ ఉంచుకొని ఇళ్ళంతా వెతికినట్లుగానే తను ఆత్మస్వరూపమే అయ్యుండి కూడా
తాను కాదు అని భావించడం, తాను వచ్చిపోయే స్థితి కలిగిన వికారాలకు లోనయ్యేటువంటి వస్తువు తానని భ్రమించడం అనబడేటువంటి అహంకారము అజ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది. దేని ద్వారా? కేవలము ఆత్మతత్వ విచారణ అనేటువంటి ద్వారా. ఆ విధంగా అవిద్య అనేటువంటిది తొలగిపోయిందా, మళ్ళీ తన తత్వాన్ని, తన ఆత్మతత్వాన్ని తాను తిరిగి పొందినట్లుగానే తెలుస్తుంది అని మనకి ఎవరు చెప్పారు ఈ విషయం అంటే శ్రీ శంకర భగవత్పాదులు తెలియజేశారు కదా. అలాగే ఆత్మ అనేటువంటిది సర్వజీవులకి కూడా ఎక్కడ నుండో కొని తెచ్చుకునేది, ఎక్కడికో వెళ్ళి పొందేటువంటిది అనే కాదు కదా. సర్వజీవులకు కూడా అది స్వతసిద్ధంగా ఆ జీవి దేవుడే అయి ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ తత్వము తానే అయ్యుండి ఈ పార్థివ దేహాన్ని తాను అని భావించినప్పుడు లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్య తత్వాన్ని తాను మరిచి ఉంటున్నాడు. కాబట్టి సర్వజీవులకి కూడా విచారణ వల్ల తెలియబడినటువంటిది ఆ ఆత్మతత్వము విచారణ లేకపోయినప్పటికీ కూడా తాను ఆత్మస్వరూపమే అయ్యున్నాడు అనేటువంటిది మరి సర్వజీవులకు కూడా ఈ పారమార్థికమైనటువంటి ఆత్మ సర్వజీవులకు సహజంగా స్వతసిద్ధంగా ఉండే ఉన్నది కదా. కానీ అదేమైంది? మరవబడింది, గుర్తు కోల్పోయింది. అయితే మరి దానిని ఏ విధంగా జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే గురువాక్యము చేత తిరిగి ఇప్పుడు మళ్ళీ కూడా జ్ఞాపకం చేసుకునవలసి ఉంటుంది. అదే కదా స్మృతి అని చెప్పడం. దీనిని బట్టి సర్వజీవులు కూడా నాశరహితులు, ఆత్మస్వరూపులు అనే కదా చెప్పడం. అంటే అవిద్యా ప్రభావము చేత సంగతిని మరిచిపోయి తాను ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహము, ఈ దేహేంద్రియాదులు నేను అని తలంచి వ్యర్థంగా దుఃఖిస్తూ ఉన్నారు అని కదా తేలుతూ ఉన్నది. అందుకే అమోఘ అంటే పూజిత స్తుత సంస్కృతో వా సర్వఫలం దదాతి నవృధా కరోతి అమోఘ అంటే పూజింపబడి, స్తుతింపబడి, సంస్మరింపబడి కూడా సర్వ ఫలాలను అనుగ్రహించేవాడు, వృధా చేయనటువంటి వాడు. కాబట్టి పరమాత్మ అమోఘ అంటే స్తవనీయుడు. భగవంతుడు అనంతుడు, రెండో వస్తువు లేనటువంటి వాడు అద్వయుడు అని మనం ఇప్పటికే గ్రహించాం కదా. అంటే ఆది అంతము లేనటువంటి అనంతుడైన వానిలో వేరుగా మనం ఉండగలమా? ఎందుకు అంటే సర్వవ్యాపకంగా ఉన్నది ఒక్క వస్తువే అయినప్పుడు ఇక దానిలోనే మనం ఉన్నాం. మళ్ళీ మనం అనంతుడి కంటే ప్రత్యేకంగా ఉన్నామా అంటే లేము కదా, ఉండలేము. అయినా సరే మళ్ళీ వేరుగానే ఉంటున్నాం. వాస్తవానికి మనం పరమాత్మ కన్నా ఇతరంగా లేకపోయినా ఇతరంగా భిన్నంగా ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నాం. ఇలా భగవంతుడి నుండి మనల్ని వేరు చేసింది ఎవరు అంటే అహంభావనే కదా. ఈ అహంభావనయే జీవత్వము అని చెప్పబడింది. అయితే బ్రహ్మము అర్థమైతే జీవత్వం ఉండేందుకు వీలుంటుందా? ఉండదు. మరి బ్రహ్మము అర్థం కావాలంటే బ్రహ్మమునకు సంబంధించినటువంటి జ్ఞానం కలగవలసిందే కదా. ఇదియే బ్రహ్మజ్ఞానము అంటే పరమాత్మ జ్ఞానమును, పరమాత్మ కృపను సాధించినటువంటి వారు, పొందినటువంటి వారు మాత్రమే సాధించగలుగుతారు. అదే భగవంతుని యొక్క దయ. దయను పొందే ప్రయత్నంలో మనం పూజ చేస్తాం కదా, ప్రార్థనలు చేస్తాం, స్మరణలు కొనసాగిస్తాం. ఇవన్నీ కూడా ఏంది? లౌకిక కర్మలా అంటే కాదు. ఇవన్నీ కూడా పూజ చేసేది, ప్రార్థన చేసేది, స్మరణ కొనసాగించేది ఇదంతా కూడా పరమాత్మ దయను పొందే ప్రయత్నంలో ఇవన్నీ కూడా అలౌకికమైనటువంటి కర్మలే. వీటికి ఫలితం ఏమిటి అంటే లౌకికం కాలేదు కదా. కాబట్టి దయయే ఆధ్యాత్మిక సాధన ఫలమై ఉన్నది. ఈ విధమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహించేటువంటి వాడు కూడా భగవానుడే. అందుకే పూజిత స్తుత సంస్కృతో వా సర్వఫలం దదాతి. పరమాత్మ కొరకు చేసేటువంటి సాధనల ఫలితాలను మనం గుర్తించలేకపోవచ్చు అంతే, కానీ సాధనలు ఎప్పుడూ కూడా వృధా కానే కావు. సాధ్యము సాధనములు రెండూ కూడా భగవంతుడే. భగవంతుణ్ణి సాధింపజేసుకునే దానికి చేసేటువంటి సాధనం కూడా రెండూ భగవంతుడే.
పవిత్రమైనటువంటి సాధనలో ఉన్నది కూడా మంగళకరుడైనటువంటి పరమేశ్వరుడే. ఈ కారణము చేత సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు ఫలితాలను వృధా కానివ్వడు కదా. దానికోసమే నవృధా కరోతీతి. ఈ విధంగా ఫలితాలను పరమాత్మ ఎలా అనుగ్రహించగలుగుతాడు అనే సందేహం ఎవరికైనా రావచ్చు. భగవానుడు జ్ఞానరూపుడై ఎక్కడున్నాడు? మన హృదయాంతర్గతంగా ఉన్నాడు. ఎందుకు? సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది ఏకస్వరూపమైనటువంటి వాడు ఆ జ్ఞాన రూపంలో ఉన్నటువంటి భగవానుడు మన హృదయంలో కూడా ఉన్నాడు కదా. అంతేకాదు జ్ఞాన దృష్టితోటి ఎల్లవేళలా కూడా సదా సర్వకాల సర్వావస్థల యందు మనల్ని మన కర్మలను కూడా చూస్తూనే ఉన్నాడు. ఈ కారణము చేతనే ఆయన పుండరీకాక్షుడు. ఎటువంటి వాడు అంటే హృదయస్థం పుండరీకమస్నుతే వ్యాప్నోతి తత్ర ఉపలక్షిత ఇది పుండరీకాక్ష. హృదయ కమలంలో వ్యాపించి ఉన్నవాడు కాబట్టే అక్కడ ఉపలక్షితుడు కాబట్టే పుండరీకాక్షుడు. అంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? సర్వత్రా ఉన్నాడు అని ఒకవైపు చెబుతూ కూడా మళ్ళీ హృదయంలో ఉన్నాడు అని మరొక వైపు చెబుతూ ఉంటే అర్థం కాకుండా తికమక పడుతూ ఉంటారేమో. కానీ కొందరు శాస్త్రం మీద శ్రద్ధను కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అసలు పరమాత్మ అంతటా ఉండేవాడే కదా. అటువంటి పరమాత్మ చైతన్యము బుద్ధిలోనే వ్యక్తమవుతూ ఉండడం చేత పరమాత్మ హృదయంలో ఉన్నాడు అని చెప్పడం జరిగింది. హృదయము ఎటువంటిది? స్ఫూర్తి కేంద్రం కదా. సత్తా రూపంలో పరమాత్మ అంతటా ఉన్నాడు. స్ఫూర్తి రూపంలో హృదయంలో ప్రకాశిస్తూ ఉండడము చేత ఆయన హృదయ నివాసి. అంత మాత్రము చేత ఆయన కేవలం హృదయానికే పరిమితుడు అని మాత్రం కానే కాదు. అది కేవలం ఉపలక్షణం మాత్రమే. అయితే పుండరీకాక్షుడు అంటే పుండరీకాకారే ఉభే అక్షిణి యస్యేతివా. అంటే పుండరీకము అంటే పద్మము లాంటిది. పద్మమును పోలినటువంటి నేత్రములు కలిగిన వాడు. ఈ కారణము చేత కూడా ఆయన పుండరీకాక్షుడు. పద్మనేత్రుడు అంటే జ్ఞాననేత్రుడు. ఈ సమస్త విశ్వంలోని జ్ఞానం ఏదైనా సరే సర్వజ్ఞుడైన భగవానుని యొక్క జ్ఞానంలోనే ఈమిడి ఉంది. కాబట్టి ఆయన కంటబడకుండా మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము, ఏమీ పొందలేము. చేసే ప్రతి కర్మ వెనుక కూడా ఏముంటుంది? ధర్మం ఉంటుంది. పొందే ప్రతి ఫలము వెనుక కూడా ధర్మమే ఉంటుంది. ధర్మ రూపంలో ఉన్నది కూడా పరమాత్మే కదా. ఈ కారణము చేత ఆయన స్తవనీయుడే అయ్యాడు అని చెబుతూ, అయితే అదే కదా స్మృతి. దీనిని బట్టి సర్వజీవులు కూడా నాశరహితమైనటువంటి ఆత్మస్వరూపులే అని అవిద్యా ప్రభావము చేత అజ్ఞాన కారణము చేత ఆ సంగతిని మరిచిపోయి తాను ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహము అని తలంచుతాడు. వ్యర్థముగా ప్రయోజన రహితంగా దుఃఖిస్తూ ఉన్నారు అని తేలుతూ ఉన్నది. కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి మహనీయుల యొక్క బోధ చేత ఈ యొక్క అమృత తుల్యమైనటువంటి గీతాశాస్త్ర విచారణ చేత కూడా ఆ మరచిపోయినటువంటి నిజరూపాన్ని ప్రతి ఒక్కరము కూడా అర్జునుడిలాగానే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలా జ్ఞప్తికి తెచ్చుకొని నిజమైనటువంటి ఆ యొక్క గీతామహిమను గుర్తెరగాలి. అలా గుర్తెరిగినప్పుడు శోకము నుండి విడబడతాం, దుఃఖము నుండి విడుదల జరుగుతుంది, శోక విముక్తులు కావలసి ఉన్నారు. అందుకే త్వత్ అంటే త్వత్ప్రసాదాత్ అని కదా చెప్పడం. అంటే సద్గురువుల యొక్క అనుగ్రహానికి ఆధ్యాత్మ రంగమున గొప్ప స్థానం ఉన్నది. శిష్యుడు స్వాత్మ ఉన్నతి కోసం తాను ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా సర్వేశ్వరుని యొక్క సద్గురుని యొక్క కృప లేకపోతే ఈ మాయను దాటడం అనేటువంటిది కష్టసాధ్యమే కదా.
అంటే గురువు లేక కూడదెందులకైనా అజునికైన వాని అబ్బకైనా. అంటే గురువు లేని విద్య ఎవరైనా మహనీయుల ద్వారా, పెద్దల ద్వారా, సత్సంగుల ద్వారా, మరి సజ్జనుల ద్వారా, సాధు మహనీయుల దగ్గర, గురువుల దగ్గర కూడా విషయాన్ని తెలుసుకోకపోవడం అనేటువంటిది, పెద్దలను ఆశ్రయించకపోతే, వారి అనుగ్రహ భాగ్యానికి నోచుకోకపోతే బ్రహ్మదేవునికి, అజునికైనా వాని అబ్బకైనా, బ్రహ్మకైనా విష్ణువుకైనా సరే అటువంటి విద్య అనేటువంటిది కూడదు ఎప్పటికైనా అనే కదా చెప్పడం. అంటే ప్రతి ఒక్కరికి ఏమి ఉండాలి అంటే, శిష్యుడు తన యొక్క ఆత్మతత్వాన్ని ఉద్ధరించుకోవడం కోసం తాను ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ సర్వానికి కూడా ప్రభువైన అధిష్టానమైన సర్వేశ్వరుని యొక్క కానీ, సద్గురుని యొక్క కానీ కృప అనేటువంటిది, అనుగ్రహ భాగ్యం అనేటువంటిది ఉండాలి. అలా అటువంటి మహనీయుల యొక్క, సద్గురువుల యొక్క కృప లేకపోతే ఈ మాయను దాటడం కష్టసాధ్యమే కదా. అందుకే ఆధ్యాత్మ ధర్మము అనేటువంటిది ఎప్పటికైనా క్షీణించేటువంటిదా అంటే కాదు. ధర్మము నశిస్తుందా? నశించేటువంటిది ఎన్నటికీ కూడా ధర్మం కాలేదు. ఇక్కడ ధర్మానికి హాని అన్నప్పుడు అధర్మం హెచ్చు పెరుగుతుంది అని అర్థమే, కానీ ఇక్కడ ధర్మం నశిస్తుంది అనేటువంటి విషయం కాదు. ఈ కారణం చేతనే ధర్మస్య హాని భవతి, ధర్మానికి హాని కలుగుతుంది అని చెప్పబడిందే. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పవిత్రమైన ఆత్మల యొక్క ప్రార్థనల ఫలంగా భగవంతుడు వ్యక్తమవుతాడు. ఇదే కదా అవతారము అనేటువంటిది. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ రూపమే అయినప్పటికీ ఒక ప్రత్యేక రూపంలో వ్యక్తమై ధర్మస్థాపనము అనేటువంటిది జరుగుతూ ఉన్నది కదా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వము ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే రామునిగా, కృష్ణునిగా అవతారాలు అనేటువంటివి ధరించవలసి వచ్చింది. అలా ధరించుకొని వచ్చినప్పటికీ కూడా వారి యొక్క, అంటే రాముడు ధర్మమూర్తిగా ఆవిర్భవించాడు. ఎంతరా ధర్మమూర్తిగా ఆవిర్భవించిన, చక్రవర్తిగా ఉన్న, క్షత్ర తేజస్సుతో వెలిగినా కూడా ఆయన ధర్మముతో కూడుకొని ఉన్నాడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే రామావతారంలో శ్రీరాముడు ధర్మ సంస్థాపనాన్ని చేశాడు. కానీ సద్గురువుల యొక్క అనుగ్రహ భాగ్యము చేత, శ్రీ వశిష్ఠ గురుదేవుల యొక్క అనుగ్రహ భాగ్యము చేత, శ్రీ విశ్వామిత్రుల యొక్క అనుగ్రహ భాగ్యము చేత తన యొక్క అస్త్రశస్త్రాలను సాధించుకున్నాడు. మరి ధర్మబద్ధంగా జీవితాన్ని, రాజ్యాన్ని పరిపాలించాడు, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు అనేటువంటి విషయం కూడా శ్రీ గురువుల ద్వారానే. శ్రీ వశిష్ఠ గురుదేవులు అవసరమై వచ్చారు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అయినా కూడా పరిమితమైన ఆకారాన్ని ధరించినప్పుడు మళ్ళీ కూడా గురువుల యొక్క అవసరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఆత్మస్వరూపులే. కాబట్టి ఆత్మతత్వాన్ని పొందాలి అంటే అనుభవజ్ఞులైనటువంటి ఆ యొక్క గురువులు అవసరమే అని కదా చెప్పడం. తన యొక్క ఆత్మతత్వాన్ని ఉద్ధరించుకోవడం కోసం ఆ సర్వేశ్వరుని యొక్క, సద్గురువు యొక్క కృప అనేటువంటిది పొందాలి. కాబట్టి ఆ సద్గురువుల యొక్క అనుమతితో, అనుగ్రహంతో, ఆ శాస్త్రాల యొక్క ఆచరణలో ఆయన రామావతారంలో శ్రీరామచంద్రుడు ధర్మ సంస్థాపనం చేశాడు. సౌజన్యాన్ని కాపాడాడు, దౌర్జన్యాన్ని దండించాడు, భక్తుల యొక్క బ్రతుకుల్ని పండించాడు. సాక్షాత్తు భగవానుడు దివ్యమైన ఆకృతిని ధరించి ఈ భూమి మీద చరించినప్పుడు ఊహించినటువంటి రీతుల్లో అభ్యుదయం అనేటువంటిది ఊరేగుతుంది కదా. కాబట్టి ఇక్కడ శ్రీరాముడు తన యొక్క ప్రవర్తన ద్వారా ఆదర్శాన్ని అందించాడు. ఆదర్శమైన కుమారునిగా, దశరథునికి ఆదర్శ తనయుడుగా ఉన్నాడు. తన తమ్ములకి ఆదర్శ సోదరుడుగా ఉన్నాడు. తన భార్యకు ఆదర్శ పతిగా ఉన్నాడు. తన పిల్లలకు ఆదర్శ పితగా ఉన్నాడు. తన మిత్రులకు ఆదర్శ మిత్రుడుగా, ఆదర్శ శత్రువుగా కూడా రాముడు పవిత్రమైన జీవన విధానాన్ని ఆచరించి చూపాడు. తమ యొక్క గురువుల యొక్క క్రమశిక్షణకు లోబడి ఈ విధమైనటువంటి ఆదర్శ జీవితం ఆ కాలానికే కాదు, యుగ యుగాలకు, తరతరాలకు, సర్వ మానవాళికి కూడా దారిలాగా దీపమై నిలిచింది. అందుకే ఈ కార్యమంతటినీ ఆచరిస్తూ ఉన్నా కూడా రాముడు తన స్వరూపాన్ని మరిచిపోయాడా? తన ఆత్మతత్వాన్ని మరిచిపోలా.
ఎందుకు? తనకు బాల్యం నాడే కలిగింది విరక్తి. ఆ విరక్తికి సంబంధించినటువంటి అమృతపరమైనటువంటి బోధ శ్రీ వశిష్ఠుడు వారు అందించారు. ఆ ప్రకారంగా తన స్వరూపాన్ని ఆయన మరిచిపోలేదు. స్వే మహిమ్ని తిష్టతి, తన మహిమ అందే శోభిస్తూ లోకంలో చెరించాడు. కాబట్టి శ్రీరాముణ్ణి యుగానికి పరిమితం చేశారా? చేయలా. లేకపోతే అది త్రేతాయుగానికే పరిమితమై ఉండాలి. అక్కడ అద్వయ సత్తా ఉన్నది. కాబట్టి ఏమున్నది? సర్వే సమస్తము సర్వకాల సర్వావస్థల యందు కూడా సర్వకాలాల యందు కూడా సత్తా స్వరూపంగా జ్ఞానులు శ్రీరామచంద్రుణ్ణి కీర్తించారు. ఈ విధంగానే మనకి మనోహరమైన మంజుల రూపంతో శోభించినప్పటికీ కూడా సర్వ పాపుల యొక్క పాపాలను హరించినా కూడా, భక్తులను రక్షించినా కూడా, దుష్టులను శిక్షించినా కూడా శ్రీరాముడు అద్వయుడే. ఎప్పటికీ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే. ద్వయము రెండవది లేనటువంటి వాడు, సమానమైనది కూడా లేనటువంటి వాడు, నిరామయుడే. మహావాక్యాల చేత గ్రహింపదగినటువంటి సాక్షాత్తు కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇదంతా కూడా శ్రీ సద్గురువుల యొక్క అనుగ్రహానికి ఆధ్యాత్మిక రంగమున గొప్ప స్థానం ఉన్నది. ఆయన శ్రీరామచంద్రుడు కావచ్చు, శ్రీకృష్ణ స్వరూపము కావచ్చు. వారికి కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రుల వారికి జ్ఞానోపదేశము చేస్తే శ్రీకృష్ణదేవులకి మరి సాందీపని గురువుల ద్వారా విద్యను పొందగలిగారు. ఈ విధంగా తాను ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా సర్వేశ్వరుని యొక్క సద్గురుని యొక్క కృప లేకపోతే ఈ మాయను దాటడం అనేటువంటిది అవతార పురుషులకైనా సరే మాయను దాటడం కష్టమే కదా. చాలా అసలు అది కష్టమే, సాధ్యము కానిటువంటి పని. కాబట్టి భగవంతుణ్ణి గురించినటువంటి పూజ కానీ, జపము కానీ, ధ్యానము కానీ మొదలైనవన్నీ చేసేటప్పుడు ఎలాగంటే సద్గురుని యొక్క మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధంగా సేవించడం అనేటువంటిది మోక్షము చెందాలి అనుకునేటువంటి వానికి విధిగా ఏర్పాటు చేయబడినటువంటివి. అప్పుడు మాత్రమే మహాత్ముల యొక్క అనుగ్రహము చేత మాయాబంధము అనేటువంటిది సడలిపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.